ఇట్లా ఏరగదు. వచ్చి ఏదైనా ఒక మూల చూసుకున్నదంటే ఆ మూలకే ఏరుతుంది, ఆ మూలకే ఉచ్చం వస్తుంది. అటువంటి గుణగణం గల పంది ఇది. అటువంటి పంది మన పొద్దుగా లేవగానే ఇడిచినామంటారంటే మన గూడి ముంగట్నే అక్కడ దూరం పోయి యూరిన్ పోస్తుంది, దొడ్డి కూకుంటుంది. మరి చూడండి, దాంట్లో పెట్టిన దాంట్లో మనదాన్ని కూడా పెట్టిరు, పంది రైట్ ఆన్సర్ అని చెప్పి పెట్టిరు. ఇటువంటి పంది మాంసం అన్నది మనం కూడా విక్రయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం విచ్చలవిడిగా ఇడిస్తే కొంతమంది ఇచ్చి మలమూత్రాలు తినేటువంటి పంది మనం దాన్ని తిందామా వద్దా అని చెప్పేసి కొద్దిగా చీచి అనవచ్చు. ఇది కోడి తింటుంది, చేప కూడా తింటుంది, అన్ని తింటుంది. అవి కానరా కూడా తింటున్నాయి, ఇది కానొచ్చేటట్టు తింటున్నది. కాబట్టి దీని మీద చీ అన్న పదం ఒకటి వచ్చింది. కాబట్టి దాన్ని మనం అదే దొడ్లో పెడితే అదే ఇప్పుడు బయట దేశాలలో ఉన్నట్టు విలువ అన్నది ఇక్కడ కూడా జరుగుతుందన్న భావనతోటి మనం ఏంటంటే శాస్త్రీయ పద్ధతులు పెంచాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఇలా రైతు మార్కెట్లో